గడిచిపోయింది గడిచిపోయింది. Past is past. ఇది మనకు ఏనాటికి తిరిగి రాదు. It cannot be recovered. భవిష్యత్తు, The future. ఇది మన యొక్క షూరిటీ కాదు. Future is uncertain. కనుకనే గడిచిపోయినటువంటి దాన్ని కానీ భవిష్యత్తును కానీ మనం విచారించకుండా వర్తమానాన్ని మాత్రం దృష్టి అందించుకొని కార్యంలో ప్రవేశించాలి. Therefore, we should never brood over the past or worry of the future, but consider the present alone and lead our life. Past is past. Forget the past. Past is past. Forget the past. Future, do not brood for the future. Don't brood for the future. Present is not ordinary present. Present is not ordinary present. It is omnipresent. It is omnipresent. ఈ వర్తమానాన్ని మనం సరైనటువంటి దీక్షతో మనం సాధించినప్పుడే సర్వ విధముల కూడా విజయాన్ని పొందినటువంటి వారం అవుతాం. If you carry on the life in the present, fully determined, you are bound to be successful. ఈనాటి మానవుడు Man today అన్ని విధముల కూడా అశాంతి గురి కావడానికి ఇది ఏ మూల కారణం. is highly restless, this being the main cause. ఏదో ప్రయత్నించినటువంటి ఒక కార్యం చెడిపోయిందని పాస్ట్ గురించి ఎప్పుడు కూడా విచారం చేస్తుంటాడు. He is very much worried because of his failures. దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? What is the result? ఇంకా రాబోయేటువంటి దాని గురించి అనేక విధములుగా కూడాను తాను పరితపిస్తుంటాడు. He goes on getting himself very much worried out of tension, thinking రాబోయేటువంటిది నీది కాదే. the future is not sure. కాలగర్భంలో కలిసి ఉంటున్నటువంటి దాన్ని నీవు ఎందుకు విచారించి ప్రయోజనం ఏమిటి? When it lies in the womb of the future, the time, how do you worry about it? Why? కనుకనే ప్రజెంట్ అప్పటికయ్యేటువంటి ఒక దీనిని నీవు దృష్టి అందించుకొని ఆ కార్యంలో దీక్షను పూనాలి. Live in the moment, live in the present and be determined firmly. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. Why? Because past is past. అది ట్రీ. Past it was a tree. ఫ్యూచర్ ఆల్సో ట్రీ. In future it's bound to be tree. ప్రజెంట్ ఈజ్ సీడ్. Present is the seed. ఈ సీడ్ ద్వారానే పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా జరుగుతున్నాయి. The present seed is responsible for the past as well as the future. కనుకనే నీవు ఈ సీడును మాత్రం మర్చిపోతున్నావు. You are forgetting the seed. రాబోయేటువంటి వృక్షాన్ని, గడిచిపోయిన వృక్షాన్ని నీవు చింతిస్తున్నావు. But you think of the past tree and the future tree. కనుకనే వర్తమానాన్ని దృష్టి అందించుకోవాలి. So keep in view the present. అప్పుడే మానవుడు అన్ని విధములు కూడా విజయాన్ని సాధించగలడు. Then man will be successful in every way. గతవ్యతః సర్వారంభ పరిత్యాగి. అన్ని విధములైనటువంటి యొక్క వాంఛలను, అహంకారములను కూడా మనం దూరం చేసుకోవాలి. Therefore we have to give up all our desires and also the ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను మానవుడు ఎట్టి చిన్న కార్యములు కూడాను సాధించలేడు. So long there is ego in man, he would not be able to accomplish even the tiniest of the tasks. ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అధపతనమైపోతున్నాడు. It is the ego that makes him ruin his life, fall. అహంకారం మానవునికి చాలా చెడ్డది. Ego is very bad for mankind. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను కట్టుకున్న భార్య గాని, కన్న కొడుకు గాని అతన్ని ఏమాత్రం కూడాను గౌరవించడు. So long one is egoistic, he will not be respected and loved by wife and the son. కేవలము ప్రాకృతికంగా తానేదో గౌరవించినట్టుగా నటన చేయవచ్చును, కానీ నిజముగా అతను ప్రేమించినటువంటి యొక్క ప్రేమను అందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టాడు. After all, the egoistic man may be respected in the worldly sense, but not deep in heart. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ అహంకారం అనేటువంటి మహాద్వేషిగా మనం భావించాలి. Therefore, every man should consider ego as the worst of the enemies. కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఏ చిన్న కార్యం కూడాను మనం సాధించలేము. So we cannot carry on any simple assignment. బంధుమిత్రులు కూడా మనల్ని ప్రేమించలేరు. And we will not be loved by our relations and friends. కనుక ఈ అహంకారానికి ఏమాత్రం అవకాశం లేకుండా చూసుకోవాలి. So we should take care that we don't give any scope for ego. ఈ విధమైన యొక్క బోధనలు సరిపి యోమద్భక్త సమే ప్రియ, అలాంటి భక్తుడు మాత్రమే నాకు ప్రియమైనటువంటి వాడు అన్నాడు కృష్ణుడు. Krishna declares only such a devotee so endearing, dear to me. ఇంకా మిగిలినటువంటి వారు తనకు ఏమాత్రం కూడా ప్రేమించినటువంటి వారు కాదు. The rest of the people are not the recipients of the divine love. సన్నిహిత బాంధవ్యాన్ని కలుసుకోవాలనుకున్నప్పుడు, సరైన ప్రేమను అందుకోవాలనుకున్నప్పుడు
నిత్య సత్యమైనటువంటి ఒక స్థానాన్ని పొందవలన్నప్పుడు ఈ విధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. In order to develop proper intimate relationship, one has to develop these principles of eternal truth and these attributes and virtues.